ఇంకా పోవాలి అక్కడ కొంగిపోతాను పని ఉందా ఏదో తిని పనికి రండి రండి హలో వస్తుండే అనడం ఓకే. గౌరవ భీమవరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు గౌరవ పీజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్లో వెలువడినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ ఉపాధి హామీ పనులకు సంబంధించి అభియోగంపై 18/6/26న వెంకటాపురం గ్రామ పంచాయతీ నుండి మనం ఉపాధి హామీ వేతనదారులతో కాంట్రాక్ట్ అవ్వడం జరిగింది. సో అక్కడ జరిగినటువంటి అభియోగంపై విచారణ చేయడం జరిగింది. తదుపరి రిపోర్టును జిల్లా ఉన్నతాధికారికి ఒక 3-4 రోజుల్లో చేర్చడం జరుగుతుంది. ఈ పంచాయతీ ఓకే. జిల్లా అంబోస్ పర్సన్ వారు మళ్ళీ ఏపీఓ అకౌంట్స్ ఎంజీఎన్ఆర్ఎస్ తరఫున ఈ విచారణ చేపట్టడం జరుగుతుంది. అంటే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారి ఆదేశం మేరకు పీడీ డోమా ఆదేశం మేరకు ఎంజీఎన్ఆర్ఎస్ నందు వెలువడి పీజీఆర్ఎస్లో వెలువడిన అభియోగాలపై జిల్లా అంబుస్ పర్సన్ వారు 18/6/2026న వెంకటాపురం గ్రామ పంచాయతీ నందు విచారణ చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అభియోగములు పూర్తి ఆధారాలతో రిపోర్టును పైనున్న ఉన్నతాధికారులకు వారం రోజుల్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏం ఫిర్యాదు చేశారండి? మన ఫిర్యాదులో వచ్చినటువంటి మెయిన్గా వచ్చి ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రవిపై అభియోగాలు రావడం జరిగింది. రవి వేతనదారులతో అమౌంట్ తీసుకుంటున్నాడని, తర్వాత గ్రామంలో లేని వారి పేరుపైన మస్టర్లు వేసి అమౌంట్ తీసుకుంటున్నాడని చెప్పి, తర్వాత వికలాంగులకి మస్టర్లు వేసి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకున్నట్టు ఫిర్యాదు రావడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ చేసి డీటెయిల్ రిపోర్ట్ను వారం రోజుల్లో ఉన్నతాధికారులు చేయడం జరుగుతుంది. మన విచారణలో మనము పిటిషన్దారుని విచారించడం జరిగిందండి. పిటిషన్ సార్ ఆధారం మేము చూపిస్తామని సబ్మిట్ చేస్తామని చెప్పారు. తర్వాత వేతనదారులు అంటే సార్ మేము సుమారుగా 10 సంవత్సరాలు అంటే వెళ్తున్నామండి, మనకు సంబంధించినటువంటి ఎవరు ఫీల్డ్ అసిస్టెంట్ అమౌంట్ మా దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి వేసీగా తెలియజేస్తారు. సో దీనిపైన విధి విధానం మేము పరిగణలోకి తీసుకొని నిజాలను పరిగణలోకి తీసుకొని రిపోర్ట్ అనేది వారం రోజుల్లో మన ఉన్నతాధికారికి తెలియజేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది.